ఓకే, వెల్కమ్ టు జేఎస్కే ప్లానెట్ ఛానల్ అండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లోని బీఆర్ఎస్ మీద రూల్స్ తెలుసుకున్నాం అండ్ బీఆర్ఎస్ మీద చాలా మటుకు సమ్స్ కూడా చేసామండి. అండ్ ప్రెజెంట్ నేను ఈ వీడియోలో చెప్పబోయేది క్యాష్ బుక్ ఓడి అండ్ పాస్బుక్ ఓడి ప్రకారం ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్యూషన్ చేయాలి అనేది దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, ప్రెజెంట్ క్యాష్ బుక్ ఓడి అండ్ పీవీ ఓడి పాస్బుక్ ఓడి ప్రకారం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి సమ్స్ అనేవి నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా, అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, మిస్టర్ సురేష్ request you to ascertain the bank balance as per the passbook of January 2013, as his cash clerk reported a figure of 11,515 as a credit basis. As on 31/1/2013, scrutiny revealed the following discrepancies and ఇక్కడ 4 కండిషన్స్ ఇచ్చాడు అనమాట. ఏంటంటే 1, 2, 3, 4 కండిషన్స్ ఇచ్చాడు. ఓకేనా, దెన్ చూడండి, మనకి కండిషన్ నెంబర్ 1 చూద్దాం. చూడండి, కండిషన్ నెంబర్ 1 ఏం చెప్పాడండి? See, Suresh said the bank balance as per the passbook as cash clerk is figure 11,515. Okay, చూడండి, ఇక్కడ 11,515 రూపీస్ అనేది ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుందండి. మనకి ఎంత చూపిస్తుందండి? 11,515. ఇది ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అనేది మనకి చూపిస్తుందండి. ఓకేనా, సో అది చూద్దాం, అది కూడా. అండ్ కండిషన్ చూడండి, చెక్స్ ఇష్యూడ్ and deposit by the cash clerk in January 2013 were 15,000 and 7,000 respectively. ఇది 2 కేటగిరీస్ అనేది ఒకే కండిషన్ లో 2 పార్ట్స్ కింద వాడు ఇచ్చాడండి. ఓకేనా, చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇష్యూడ్ అండ్ డిపాజిటెడ్ అండి. ఓకేనా, ఇష్యూడ్ అండ్ డిపాజిటెడ్. ఇష్యూడ్ చెక్ ఎంత అయింది? 15,000 వర్త్ ఆఫ్ చెక్ అనేది ఇష్యూ అయిందండి. ఓకేనా, బాగానే ఉంది. హౌఎవర్ against the above, the bank had paid out and debited checks worth 9,000 and cleared the credited checks 4,000 ఉన్నాయి చెప్తాడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే పేడ్ అవుట్ చేసిన చెక్ వాల్యూ ఎంత అండి? పేడ్ అవుట్ చేసిన చెక్ వాల్యూ వర్త్ ఆఫ్ 9,000 ఓన్లీ. పేడ్ అవుట్ వాల్యూ ఎంత అండి? 9,000 ఓన్లీ. 1 సెకండ్. ఓకే, పేడ్ అవుట్ చెక్ వాల్యూ ఎంత అండి? 9,000. అంటే దాని అర్థం ఏంటంటే చెక్స్ ఇష్యూడ్ 15,000 చెక్స్ ఇష్యూడ్ అనేది అయ్యింది బయట. మనం మిస్టర్ సురేష్ ఇష్యూ చెక్స్ ఎంత అండి? 15,000 ఇష్యూ చేశారు. బట్ డేట్ యాజ్ అండ్ డేట్ నాటికి 9,000 అనేది క్లియర్ అయిందండి. 9,000 క్లియర్ అయింది అండ్ రిమైనింగ్ చెక్ అనేది పెండింగ్ ఉంది. ఓకే, దీని మీనింగ్ అదండి. ఓకే, అండ్ సెకండ్ థింగ్, ఇక్కడే మనకి సెకండ్ చూపించాడు వాడు. ఏంటి? చెక్స్ డిపాజిటెడ్. దట్ మీన్స్ మనకి రిసీవబుల్ చెక్స్ అండ్ దట్ మీన్స్ రిసీవబుల్ చెక్స్ ఎంత అండి? 7,000 వర్త్ ఆఫ్ చెక్ మనం రిసీవ్ చేసుకున్నాం. ఎవరు? మిస్టర్ సురేష్ రిసీవ్ చేసుకున్నాడు. అండ్ క్లియర్డ్ అండ్ క్రెడిటెడ్ చెక్స్ 4,000 ఓన్లీ యాజ్ ఆన్ డేట్ 31/1/2013 అండి. దీని అర్థం ఏంటంటే సెకండ్ కానీ గ్రీన్ కండిషన్ ఉంది కదా, గ్రీన్ వాల్యూ. దీని అర్థం ఏంటంటే డిపాజిట్ చెక్స్, మనం రిసీవ్ చేసుకున్న చెక్స్ అనేవి 7,000 వర్త్ అయితే ఆ 7,000 చెక్స్ ని మనం ఏం చేస్తాం? డిపాజిట్ చేసాం. ఎక్కడ? బ్యాంక్ లో. సో ఆ బ్యాంక్ లో 7,000 డిపాజిట్ చేస్తే మనకి క్లియర్ అయిన చెక్ ఎంత అండి? వాల్యూ ఆఫ్ 4,000 రూపీస్ చెక్ అనేది మనకి క్లియర్ అయినది. సో ఇన్ దిస్ కండిషన్ నెంబర్ 1, 2 కండిషన్స్ అనేవి అప్లై అవుతున్నాయండి. 2 కండిషన్స్ అనేవి అప్లై అవుతున్నాయి. సో మనం రూల్ చెక్ చేసుకోవచ్చు అండి. మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ప్రకారం మనం మాట్లాడుకుంటున్నాం కదా. క్యాష్ బుక్
డెబిట్ బ్యాలెన్స్ అనే పైన అక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. సిబి మీన్స్ క్యాష్ బుక్, పీబీఓడి ఇవి ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. సిబి ఈక్వల్ టు ఫేవరబుల్ బ్యాలెన్స్, పీబీఓడి ఈక్వల్ టు అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. అండ్ పీబీ మీన్స్ పాస్బుక్, సిబిఓడి క్యాష్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్ అండి. ఈజ్ ద క్రెడిట్ బ్యాలెన్స్ అని చూపిస్తుందండి ఎప్పుడు కూడా. సో నేను అడ్జస్టెడ్ వాల్యూ 1 lakh అని నేను డిస్కస్ చేశాను ఆల్రెడీ. ప్రీవియస్ వీడియోస్ అన్ని 1 lakh డిస్కస్ చేస్తున్నాను. సో మనకి ఏంటి, ఫస్ట్ రెడ్ కండిషన్స్ ఉన్నాయి కదండి, చెక్స్ ఇష్యూడ్ అని చెప్పి 15,000 to 9,000. దీన్ని క్లియర్ గా మనం మెన్షన్ చేద్దాం. దీన్ని క్లియర్ గా మెన్షన్ చేసినట్లయితే మనకి చెక్స్ ఇష్యూడ్ ఎంత అండి, 15,000 వర్త్ ఆఫ్ చెక్స్. సో చూడండి, మనం చెక్స్ ఇష్యూ చేస్తున్నాం, మన దగ్గర నుంచి ఏంటి అవుతుంది, సమ్ చెక్ అనేది లూజ్ అవుతున్నాం, మనం చెక్ అనేది లూజ్ అవుతున్నాం అంటే దాన్ని డెబిట్ కాకుండా క్రెడిట్ ఏమవుతుందండి, క్రెడిట్ అవుతుంది. ఎంతో చెక్ లూజ్ అవుతుంది ఇక్కడ, 15,000 చెక్ అనేది మనకి బయటకు పోతుంది, ఐ మీన్ లూజ్ అవుతున్నాం. సో మనకి ఇక్కడ నెట్ వాల్యూ ఎంత ఉంటుందండి, 85,000 చెక్స్ అనేది ఇక్కడ వాల్యూ ఉంటుందండి. 85,000 చెక్ అనేది ఇక్కడ వాల్యూ ఉంటుంది. అయితే అది మనం ఏం చేసాం, ఇక్కడ పాస్బుక్ లో ఎలా బ్యాలెన్స్ చూపిస్తుందంటే వాడికి, ఐ మీన్ ఈజ్ ద బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 9,000 వర్త్ ఆఫ్ చెక్ అనేది క్లియర్ అయిందండి. అంటే మనకి అక్కడ ఇంకా క్లియర్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందండి, డిస్ప్లే మీద 91,000 ఉంటుంది. మన క్యాష్ బుక్ లో 85,000, పాస్బుక్ లో 91,000 అండి. సో ఇన్ దిస్ కేటగిరీ డిఫరెన్స్ అమౌంట్ ఎంత అండి, 85,000, 9,000, 6,000 రూపీస్ అండి. డిఫరెన్స్ ఎంత అండి, 6,000 వర్త్ ఆఫ్ డిఫరెన్స్ అండి. సో మీరు ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఇది తక్కువగా ఉంది వాల్యూ, తెలుగుంది ఎక్కువగా ఉందండి. సో సిబి పీబీఓడి క్యాలిక్యులేషన్ ప్రకారం మనం చేసినట్లయితే ఆ డిఫరెన్స్ అమౌంట్ ని ప్లస్ చేయాలి, అండ్ దీని ప్రకారం చేసినట్లయితే మైనస్ చేయాలండి. దీని ప్రకారం చేసినట్లయితే మనం మైనస్ చేయాలి. సో మనం దేని ప్రకారం చేస్తున్నామండి సమ్ ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అండి. ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అంటే సి దిస్ వన్, సిబిఓడి దీని ప్రకారం చేస్తున్నాం. సో సెటన్ అమౌంట్ 6,000 రూపీస్ ను మనం ఇక్కడ ఏం చేయాలండి, 6,000 రూపీస్ ఏం చేయాలి చూడండి, ఈ వాల్యూ అండి, ఈ వాల్యూ 6,000 మనం ఏం చేయాలి, లెస్ చేయాలండి. 6,000 ఏం చేయాలండి, లెస్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ మనకి ఇందాక ఐ మీన్ స్టార్టింగ్ లో చెప్పుకోలేదు, సురేష్ బిఆర్ఎస్ యాజ్ ఆన్ 31st Jan 2013 అండి. ఓకే, హెడ్డింగ్స్ పెడుతున్నానంటే లైన్స్ కాలమ్స్ ప్రిపేర్ చేసుకున్నాం మనం. ఓకే, అండ్ పర్టికులర్స్ inner column of amount rupees and outer column of amount rupees. Overdraft as per cash book, overdraft as per cash book or cash book credit balance అండి. overdraft as per cash book అనొచ్చు, లేదా cash book credit balance అని కూడా అనొచ్చు అండి. సో ఇక్కడ అని చూపిస్తున్నాడు అంటే 11,515 అండి. ఓకే, అండ్ దెన్ మనం బ్రేక్ చేసుకోవాలి, ఐ మీన్ కాలమ్స్ కొట్టిన తర్వాత యాడ్ అండ్ లెస్ బ్రేక్ చేసుకుంటాం. ట్రాన్సాక్షన్స్ సంబంధించిన కొంత ఎంప్టీ ప్లేస్ మనం ఉంచుకుంటాం. సో మన ఫస్ట్ కండిషన్ లో ఫస్ట్ పాయింట్ అండి, రెడ్ మార్క్ చేసి ఇందాక హైలైట్ చేసాం కదా, దాన్ని ఎక్సిస్యూడ్ బట్ నాట్ ప్రెజెంట్ ఫర్ పేమెంట్ ఎంతండి చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ చేశాను కదా, 15,000 మైనస్ 9,000, 6,000 మైనస్ అయ్యింది. ఓకే, అండ్ ఫస్ట్ పాయింట్ లో ఫస్ట్ కండిషన్ క్లియర్ అయింది. ఇప్పుడు చూడండి, ఇది డిపాజిట్ గ్రీన్ కండిషన్ చూడండి, డిపాజిట్ చెక్ వాల్యూ 7,000 బట్ 4,000 చెక్స్ అనేది క్లియర్ అయ్యాయి. ఓకే, సో మనం మళ్ళీ వెళ్దాం, ఇక్కడికి అడ్జస్టింగ్ వాల్యూస్ దగ్గరికి వెళ్దాం. ఓకే, these are my exams. See,
అంటే వాడు ఎంత చెప్పాడండి, మనకి డిపాజిట్ మన రిసీవబుల్ చెక్స్ ఎంత అంటే 7,000 చెక్స్ అనేవి మనకి రిసీవ్ చేసుకున్నాం. అంటే మన అమౌంట్ ఎంత అవుతుంది క్యాష్ బుక్ లో, సురేష్ అకౌంట్ లో ఎంత అవుతుంది, యాడ్ అవుతుందండి. యాడ్ మీన్స్ డెబిట్ అండి. సో 107,000 అనేది అక్కడ విజిబుల్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇక్కడ మాత్రం వాడికి కలెక్ట్ అయిన క్రెడిట్ అయిన చెక్ వాల్యూ అంతా 4,000 మాత్రమే క్రెడిట్ అయిందండి. 4,000 కదండి, సరే చెక్ చేద్దాం. ఎస్, 4,000 చెక్ వాల్యూ మాత్రమే క్లియర్ అయిందండి. ఎంత క్లియర్ అయిందండి? 4,000 చెక్ మాత్రమే క్లియర్ అయింది. అండ్ రిమైనింగ్ వాల్యూ అనేది బ్యాంక్ అనేది ఇంకా క్లియర్ చేయలేదు. మనకి ఇంకా అమౌంట్ అనేది కలెక్ట్ చేయలేదు బ్యాంక్. అంటే ఇక్కడ డిస్ప్లే మీద ఎంత ఉంటుందండి? 104,000 అనేది ఉంటుంది. సో ఇక్కడ వాల్యూ చూసినట్లయితే మీరు హైలో ఉంది, ఓకే. ఇక్కడ వాల్యూ చూసినట్లయితే లోలో ఉంది. దీని ప్రకారం చేస్తే మైనస్, దీని ప్రకారం చేస్తే ప్లస్ చెయ్యాలండి, ఓకే. సో మనం చేస్తుంది ఏంటి? సిబిఓడి. సో దిస్ వన్ సిబిఓడి. సో ఎంత అమౌంట్ చెయ్యాలండి? ఎంత అమౌంట్ చెయ్యాలి? డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో 3,000, ఆ అమౌంట్ ని ప్లస్ చెయ్యాలండి. ఆ అమౌంట్ మనం ఏం చేయాలి? ప్లస్ చేయాలి. సి హైలైట్ చేద్దామండి. C1 check 1 point. Checks deposited but not cleared 7,000 minus 4,000. Difference amount అంతండి 3,000. Clear. And next condition observe చేద్దాం. A customer had paid in 6,400 directly into Suresh bank account, the effect of which was missing in the cash book. That means customer మన కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ డైరెక్ట్లీ పేడ్ ఇన్ టు బ్యాంక్ అండ్ బ్యాంక్ లో పే చేసినప్పుడు 6,400 ఆ వాల్యూ పాస్బుక్ లో ఎక్కువ అవుతుంది, హైలో ఉంటుంది. సో ఆ కండిషన్ అప్లై చేస్తే ఏ విధంగా ఉంటుంది? సో దెన్ చెక్ క్లియర్. మనకి అక్కడ ఎంత చెప్పాడండి వాడు? ఐ థింక్ 6,400. ఎస్, 6,400. మనకి 6,400 మన కస్టమర్ ఇక్కడ అమౌంట్ వేసేస్తున్నాడు అండి, అమౌంట్ బ్యాంక్ లో వేస్తున్నాడు. సో మనకి మన అకౌంట్ లో అమౌంట్ యాడ్ అవుతుందంటే ఆటోమేటిక్ ఇక్కడ ఏంటి? బ్యాంక్ లో క్రెడిట్ అవుతుంది, ఓకే. అండ్ 106,400 ఇక్కడ వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మాత్రం నాట్ హండ్రెడ్ ఇన్ ద క్యాష్ బుక్ అని క్లియర్ గా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ వాల్యూ నాట్ రిఫ్లెక్టెడ్. సో దిస్ ఫిగర్స్ 1 lakh డిస్ప్లే అవుతుందండి, ఓకే. ద డిఫరెన్స్ అమౌంట్ ఎంత అండి? ద డిఫరెన్స్ అమౌంట్ ఎంత? 6,400. సో ఇక్కడ చూసినట్లయితే తక్కువ వాల్యూ డిస్ప్లే అవుతుంది, ఇక్కడ హైలో కనిపిస్తుంది. సో దీని ప్రకారం చేస్తే పీబీఓడి అండ్ క్యాష్ బుక్ ప్రకారం చేస్తే యాడ్ చేయాలి డిఫరెన్స్ అమౌంట్ ని. అండ్ పీబీ అండ్ సిబిఓడి ప్రకారం చేస్తే ఆ వాల్యూని మనం ఏం చేయాలి? లెస్ చేయాలి. సో మనం చేయాల్సింది ఏంటంటే లెస్ చేయాలి. ఈ వాల్యూని మనం ఏం చేయాలండి? లెస్ చేయాలి. సో 6,400 ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తాం? లెస్ చేస్తాం. సి దిస్ వన్ డైరెక్ట్ డిపాజిట్ బై ఏ కస్టమర్ 6,400 క్లియర్ అండి. అండ్ దెన్ నెక్స్ట్ కండిషన్, బ్యాంక్ కమిషన్ 45 రూపీస్ చార్జ్డ్, ఇంట్రెస్ట్ అండ్ 1,400. ఇక్కడ కూడా 2 కండిషన్స్ అప్లై చేయండి అండి. ఏంటంటే బ్యాంక్ కమిషన్ 45,000 చార్జ్డ్. బ్యాంక్ కమిషన్ 45,000 చార్జ్డ్ అంటే బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెన్స్ అనేది కస్టమర్ మీద చార్జ్ చేస్తుంది. బ్యాంక్ అనేది 45 రూపీస్ చార్జ్ చేస్తుందండి. ఇంట్రెస్ట్ అండ్ ఇదేంటండి? ఇంట్రెస్ట్ అండ్ కస్టమర్ కి ఇంట్రెస్ట్ అనేది ఎర్న్ అవుతున్నాడు. అయితే ఈ ఇంట్రెస్ట్ అనేది ఈ కమిషన్ చార్జ్ ఈ రెండు ఎవరు చేస్తున్నాం? బ్యాంక్ చార్జ్ చేస్తుందండి. సో మన ఫస్ట్ పాయింట్ ఏంటి? బ్యాంక్ కమిషన్ చూస్తాం. నెక్స్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అని చూద్దామండి. సో బ్యాంక్ కమిషన్ ఎంత అండి? 45 రూపీస్ కదా అన్నాడు వాడు. బ్యాంక్ కమిషన్ ఎంత అండి? 45 రూపీస్ అండి. నేను ఒక 100 రూపీస్ అనుకుంటున్నానండి ఇక్కడ. ఓకే, 45 రూపీస్ రాద్దామండి. డిఫరెన్స్ ఉంది మళ్ళీ 45 రూపీస్ అండి. సో 45 రూపీస్ కమిషన్ చార్జ్ చేసిందంటే బ్యాంక్ లో మనకి అమౌంట్ ఎలాగవుతుంది? 99,955 డిస్ప్లే అవుతుందండి. 99,955 రూపీస్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే మనకి
మన దగ్గర మన బ్యాంక్ అకౌంట్ రెడ్యూస్ అవుతుంది, అమౌంట్ ఎంత అవుతుంది, రెడ్యూస్ తగ్గిపోతుంది, మైనస్ అవుతుంది. సో ఇక్కడ మాత్రం ఇస్ నాట్ రిఫ్లెక్ట్ దిస్ వాల్యూ ఇస్ 1 lakh అండి. సో ఇది హైలో ఉంటుంది, ఇది లోలో ఉంటుంది. అండ్ దీని ప్రకారం చేస్తే పిబిఓడి సిబి ప్రకారం చేస్తే మైనస్ చేయాలి. ఓకే, అండ్ దీని ప్రకారం చేస్తే ప్లస్ చేస్తామండి. ఓకేనా, డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉందండి, 45 రూపీస్ చేస్తాం. సో 45 రూపీస్ మనం ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ చేయాల్సి వస్తుందండి. See this one, highlight this point. ఓకే, క్లియర్. అండ్ రిమైనింగ్ కండిషన్ కూడా ఒకటి ఉందండి, 1400 ఉంది కదా, 1400 కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. 1400 మీన్స్ ఏంటంటే కమిషన్ అరెండ్ సారీ కమిషన్ కాదు, కమిషనర్ ఇంట్రెస్ట్. ఓకే, ఇంట్రెస్ట్ అర్న్ అండి, ఇంట్రెస్ట్ అర్న్ బై కస్టమర్ అండి. సో సమ్ ఇంట్రెస్ట్ అనేది కస్టమర్ అర్న్ చేస్తున్నాడంటే ఆ బ్యాంక్ కలెక్ట్ చేస్తున్న అమౌంట్ ఏం చేస్తుంది, అమౌంట్ అనేది బ్యాంక్ కలెక్ట్ చేస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ లో బ్యాంక్ లో మన వాల్యూ ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుందండి. వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ సిఆర్ ఆల్రెడీ చెప్పాను, సిఆర్ ఈక్వల్ టు ప్లస్, డిఆర్ ఈక్వల్ టు కూడా ప్లస్, డిఆర్ మైనస్ సిఆర్ ఈక్వల్ టు మైనస్, సిఆర్ మైనస్ డిఆర్ ఈక్వల్ టు మైనస్ అండి. సో సిఆర్ ప్లస్ సిఆర్ 1400 అనేది ఇంట్రెస్ట్ అర్న్ అవుతుంది. సో దట్ బ్యాంక్ లో విజిబుల్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 101,400 ఉంటుంది. ఇక్కడ నాట్ 100 అండ్ క్యాష్ బుక్ అండి. సో ఇక్కడ మాత్రం వాల్యూ అంతా 1 lakh ఉంటుంది. సో ఇక్కడ వాల్యూ లో కనిపిస్తుంది, ఇక్కడ వాల్యూ హైలో కనిపిస్తుంది. ఇక్కడ వాల్యూ ఎలా కనిపిస్తుందండి, హైలో కనిపిస్తుంది. సో దెన్ దీని ప్రకారం చేస్తే ప్లస్ చేయాలి వాల్యూని, దీని ప్రకారం చేస్తే మైనస్ చేయాలి అండి. సో దీని ప్రకారం చేస్తున్నాం, దేని చేయాలి, అండ్ డిఫరెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో 1400 ఆ అమౌంట్ ని మనం చేస్తాం. సో చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ credit in the passbook 1400 clear. Then and maybe last point. Okay, total cash withdrawals 3000 by self and bearer checks for office use, but we recorded erroneously 5000 in the cash book. And యాక్చువల్ గా క్యాష్ విత్డ్రాస్ 3000 అనేవి చేసామండి. ఇంత చేసి క్యాష్ విత్డ్రాస్ 3000 అనేది కస్టమర్ చేశాడు, బట్ 5000 అనేది క్యాష్ బుక్ లో ఎంటర్ అయింది. సో 5000 అనేది ఇక్కడ, 3000 ఇక్కడ. సో మైనస్ cash total cash withdrawals 3000 self and bearer checks for office use. Okay, record erroneously 5000 and okay. Then చూడండి point చూడండి, క్యాష్ బుక్ లో ఎంటర్ అయింది ఎంత అని చెప్తున్నాడు. యాక్చువల్ గా 3000 ఎంటర్ అవ్వాలి, బట్ క్యాష్ బుక్ లో ఎంత ఎంటర్ అయింది, 5000 ఎంటర్ అయిందండి. అంటే విత్డ్రా చేసినాడు ఏమవుతుంది, వాల్యూ తగ్గిపోతుందండి, రెడ్యూస్ అవుతుంది. సో 95,000 ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సింపుల్ లాజిక్ అండి. అండ్ ఇక్కడ మనకి మాత్రం పర్ఫెక్ట్ గానే ఉంది. 3000 మాత్రమే విత్డ్రాకి రాసుకున్నాడు బ్యాంక్ వర్డ్. సో ఇక్కడ ఎలా అమౌంట్ ఎలా ఉంటుంది, 97,000 అండి. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ వాల్యూ ఇక్కడ లోలో కనిపిస్తుంది, ఇక్కడ ఎలా కనిపిస్తుందండి, హైలో కనిపిస్తుంది. ఓకే, సో దీని ప్రకారం చేస్తే ప్లస్ చేయాలి, దీని ప్రకారం చేస్తే మైనస్ చేయాలి. సో దీని ప్రకారం చేస్తాం కాబట్టి మైనస్ చేస్తామండి. ఓకేనా, సో మైనస్ ఎంత చేయాలండి, 2000 రూపీస్ వర్త్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ వర్త్ ఆఫ్ అమౌంట్ 2000 రూపీస్ ని మనం మైనస్ చేస్తాం. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి క్యాలిక్యులేషన్ ఆఫ్ అమౌంట్స్.
సి ఇక్కడ యాడ్ బ్యాలెన్స్ ఉన్నాయి కదండి, 3045 3045 రూపీస్ని మనం యాడ్ చేస్తామండి. 3045 రూపీస్ యాడ్ చేస్తే 3045 రూపీస్ వస్తుంది. అండ్ టోటల్ వాల్యూ 11,515 ప్లస్ 3045 14,560. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ డిడక్టబుల్ అమౌంట్స్ ఉన్నాయి కదా, 6,000 6,400 1,400 2,000. ఈ టోటల్ వాల్యూస్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ 15,800 వస్తుందండి. ఓకేనా. అండ్ ఇండైరెక్ట్లీ మనం చెప్పాలంటే ఈ అమౌంట్ కంటే ఈ అమౌంట్ అనేది ఇది ప్లస్ వాల్యూ కంటే మైనస్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంది. సో మనకి ఏంటంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ వస్తుందండి. ఇక్కడ ఫేవరబుల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఫేవరబుల్ బ్యాలెన్స్ వచ్చిందో బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాడు. చూడండి ఏంటి మెన్షన్ చేశాడు, క్రెడిట్ బ్యాలెన్స్ అనేది మెన్షన్ చేశాడు. సో ఇది మర్చిపోకూడదండి, ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ అండి. ఓకేనా. ఇది ఈ సమ్లో లాజిక్ అనేది ఇక్కడే ఉందండి, ఈ సమ్లో లాజిక్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, దాన్ని ఇది క్లియర్ అయ్యింది. అండ్ నెక్స్ట్ సమ్ అబ్జర్వ్ చేద్దాం మనం. నెక్స్ట్ సమ్ అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి చూడండి, ద బ్యాంక్ పాస్బుక్ ఏంటండి, ద బ్యాంక్ పాస్బుక్ the bank passbook of see one thing, one section. See this one. The bank passbook of Mr. Anil showed an overdraft 6,000 on 31st December 2013. Prepared the PRS based on the following details. అంటే ఏంటి, మిస్టర్ అనిల్ ఓవర్డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది పాస్బుక్ లో, అండ్ 6,000 అనేది డిస్ప్లే మీద చూపించడం జరుగుతుంది. అయితే సింపుల్ సమ్ అయినండి ఇది. ఏబిసిడి కండిషన్స్ 4 కండిషన్స్ మాత్రమే ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ కాలమ్స్ అనేది వాడు ప్రిపేర్ చేస్తాడు, మనం కూడా ప్రిపేర్ చేసుకుంటాం. డైరెక్ట్ గా నేను సమ్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ హెడ్డింగ్ పెడుతున్నాడు అండి, మిస్టర్ అనిల్ బిఆర్ఎస్ యాజ్ ఆన్ 31st December 2013. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ ఆర్ ఇంకోటి ఏం పిలవచ్చు మనం, పాస్బుక్ డెబిట్ బ్యాలెన్స్ అండి. ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ డెబిట్ బ్యాలెన్స్. ఓకే, ఈ రెండిట్లో ఏది ఇచ్చినా క్వశ్చన్ లో అబ్జర్వ్ చేయాల్సింది ఇదేనండి, గమనించండి. ఓకే, అండ్ దెన్ సి చెక్స్ ఇష్యూడ్. ఇది చూడండి, ఇది ఫస్ట్ కండిషన్ ఏం చెప్తున్నాడండి. ఫస్ట్ కండిషన్, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ అప్ టు 31st December 2013 5,500. 5,500 చెక్స్ మొత్తం ఏదైతే ఉందో చెక్స్ ఇష్యూ చేశారు, బట్ నాట్ ప్రెజెంట్ ఫర్ పేమెంట్ అండ్ పేమెంట్ కి రైజ్ అవ్వలేదు. సో ఇన్ దిస్ కండిషన్ ఏ విధంగా అప్లై అవుతుంది అని మనం చెక్ చేద్దాం. ఎంత వర్త్ ఆఫ్ చెక్ ఎంత, 5,500. వర్త్ ఆఫ్ చెక్ ఎంత అండి, 5,500. సి అరేంజ్ చేశాను హోల్ డేటా. మనం దేని ప్రకారం చేస్తున్నాం, అక్కడ పీబీఓడి అనుకుంటాం కదా, పీబీఓడి కదండి. ఓకే, ముందు కండిషన్ చూద్దాం. చెక్స్ ఇష్యూడ్ కదా, సమ్ చెక్స్ వాల్యూ అంతా నేను ఏదో 10,000 రూపీస్ చెక్ అనేది ఇష్యూ చేశాను. ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటి అవుతుంది, క్రెడిట్ అవుతుంది, అంటే మన దగ్గర నుంచి పోతుంది కాబట్టి. సో 90,000 వర్త్ ఆఫ్ చెక్ వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఇక్కడ ఏమీ ఎఫెక్ట్ లేదు. సో ఇక్కడ 1 lakh వాల్యూ అనేది ఉంటుందండి, ఇక్కడ 1 lakh వాల్యూ ఉంటుంది. సో దీని ప్రకారం చూస్తే 90,000, దీని ప్రకారం చూస్తే 1 lakh అనేది ఉంటుంది. సో ఇది హైలో లోలో ఉంది కాబట్టి మైనస్ లో చూపించాను, ఇక్కడ హైలో ఉంది కాబట్టి ప్లస్ లో డిస్ప్లే మీద చూపించాను. ఇంకా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీని ప్రకారం చేస్తే, దేని ప్రకారం సిబి అండ్ పీబీఓడి ప్రకారం చేస్తే ప్లస్ చేయాలి. అండ్ దీని ప్రకారం చేస్తే, దేని ప్రకారం అండి, పీబీ అండ్ సిబిఓడి ప్రకారం చేస్తే మైనస్ చేయాలండి ఆ వాల్యూ. మనం దేని ప్రకారం చేస్తున్నాం ఒక్కసారి చెక్ చేద్దాం. దేని ప్రకారం చేస్తున్నాం అండి, బ్యాంక్ పాస్బుక్ ఓడి బ్యాలెన్స్ అండి. బ్యాంక్ పాస్బుక్ ఓడి బ్యాలెన్స్ అంటే పీబీఓడి అండి, పీబీఓడి. సో మనం చేసేది ఏంటండి, దీని ప్రకారం చేస్తున్నాం, దీని ప్రకారం చేస్తున్నాం. ఓకేనా. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఆ వాల్యూని మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఆ వాల్యూ ప్లస్ చేయాల్సి వస్తుందండి. ఎంత అమౌంట్ అండి, 5,500 ఏదైతే ఉందో ఆ 5,500ని మనం ఏం చేయాలి, ప్లస్ అనేది చేయడం జరుగుతుందండి. సి యాడ్ ఫస్ట్ కండిషన్ అండి, 5,500. ఓకేనా. అండ్ దెన్ సెకండ్ కండిషన్ ఏంటండి,
checks deposited but not credited up to 31st December 2013, 9,000 and 9,000. Okay, and then one check. Okay, చెక్స్ డిపాజిటెడ్ అండి. చెక్స్ డిపాజిట్ మీద మనకి ఏదో రిసీవబుల్ చెక్స్ అనేది సమ్ అమౌంట్ వచ్చింది, 10,000 రూపీస్ చెక్ అనేది. సో మనకి ఏం కనిపిస్తుంది అండి, 110,000 అనేది కనిపిస్తుంది. ఓకే, అంటే డెబిట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ వాల్యూ చూస్తే హైలో ఉంటుందండి. ఇక్కడ వాల్యూ చూసినట్లయితే ఇక్కడ ఎఫెక్ట్ ఏం అవ్వదు కాబట్టి ఇక్కడ 1 lakh ఉంటుంది. సో ఇక్కడ వాల్యూ చూస్తే తక్కువగా కనిపిస్తుంది. సో దీని ప్రకారం మనం చేస్తే మైనస్ చేయాల్సి వస్తుంది, దీని ప్రకారం చేస్తే ప్లస్ చేయాల్సి వస్తుంది. మనం దేని ప్రకారం చేస్తున్నాం, పీబీఓడి ప్రకారం చేస్తున్నాం కాబట్టి మైనస్ చేస్తాం. ఆ వాల్యూ చెక్స్ డిపాజిట్ వాల్యూ ఏదైతే ఉందో మనం ఏం చేస్తామండి, మైనస్ అనేది చేస్తామండి. 9,000 వర్త్ ఎంత ఏదైతే ఉందో దాన్ని మనం మైనస్ చేస్తాం. లెస్ కండిషన్ లో నెంబర్ ఫస్ట్ కండిషన్ బట్ నాట్ క్రెడిట్ అంటే 9,000 అండి. ఓకేనా, క్లియర్. అండ్ దెన్ నెక్స్ట్ కండిషన్ చూడండి, సి కండిషన్. సి దిస్ వన్, బ్యాంక్ కమిషన్ 30 rupees was entered in the passbook. ఓన్లీ పాస్బుక్ లో మాత్రమే ఎంటర్ అయిన వాల్యూ ఎంత, 30 rupees అండి. 30 rupees అనేది ఎంటర్ అయింది. 30 rupees అనేది ఎంటర్ అయింది. ఓకేనా, సో మనం దాన్ని ఏ విధంగా చేయాలి ప్రెజెంటేషన్. సి 30 rupees మాత్రమే ప్రెజెంట్ అయ్యిందండి. అంటే 30 rupees మాత్రమే ప్రెజెంట్ అయ్యింది. ఏంటి, బ్యాంక్ చార్జెస్ కదా, బ్యాంక్ కమిషన్. బ్యాంక్ కమిషన్ మాత్రమే ఎంటర్ అయింది అంటే అమౌంట్ 30 rupees ఎంటర్ అయింది. దెన్ బ్యాంక్ వాళ్ళు చార్జ్ చేసిన కమిషన్ 30 rupees. దాన్ని ఇక్కడ వాల్యూ ఎలా డిస్ప్లే అవుతుందండి, 99,970 rupees అనేది విజిబిలిటీ బ్యాంక్ అకౌంట్ లో మనకి కనిపిస్తుందండి. బ్యాంక్ బుక్ లో ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి 1 lakh అనేది ఇక్కడ మనకి విజిబుల్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. సో ఇది హైలో ఉంది, ఈ వాల్యూ చూసినట్లయితే లోలో ఉంది. సో దీని ప్రకారం చేస్తే మనం ఆ వాల్యూ డిఫరెన్స్ అమౌంట్ మైనస్ చేయాలి, ఈ వాల్యూ ప్రకారం చేస్తే మనం ప్లస్ చేయాలండి. సో డిఫరెన్స్ అమౌంట్ ఎంత అండి, మనకి 30 rupees అండి. అలాగే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా కండిషన్ బట్టి అప్లై చేస్తే కండిషన్ లో బ్యాంక్ కమిషన్ ఎంత మనకి 30 rupees అండి. సో మైనస్ 30 rupees అండి, మైనస్ 30 rupees అండి. ఓకే, మైనస్ 30 rupees అండి. బ్యాంక్ కమిషన్ అంటే పాస్బుక్ ఓన్లీ అని చెప్పి మైనస్ 30 rupees అనేది మ్యాక్సిమం చేస్తాం. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్. See this one, check 6,500 issued and settlement for a debt was encashed 28 December 2013 but ended in the cash with 8,500 and okay check 6,500 issued and fully settlement and fully settlement check and 6,000. Okay, let's see. A check for 6,500 issued in settlement of your debt was encashed 28 December 2013 but I entered into cash book 8,500 and that means 8,500 worth of check value fully settlement అంటే 6,500 cash encashment అనేది జరిగింది. అంటే నేను చెక్ 8,500 ఏదైతే వాల్యూ ఉందో దాని ఫుల్లీ సెటిల్మెంట్ అంతా 6,500. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ మన వాల్యూస్ ఏ విధంగా ప్రెజెంటేషన్ చేస్తానో ఒక్కసారి చెక్ చేద్దాం. సో దిస్ వన్ చూడండి, ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన చెక్ వాల్యూ ఇష్యూ చేసిందంత అండి 8,500 అండి. ఇష్యూ చేసినంత 8,500 వర్త్ ఆఫ్ చెక్ అనేది వాల్యూ చేసాం. సో మనకు వాల్యూ ఎంత డిస్ప్లే అవుతుందండి 91,500 అనేది ఇక్కడ ఉంటుందండి. ఓకే, బట్ ఫుల్లీ సెటిల్మెంట్ ఎంత అయిందండి పాస్బుక్ లో 6,500 అనేది అయ్యింది. ఎంత అయింది అంటే మన దగ్గర అక్కడ వాల్యూ ఎంత తగ్గుతుందండి 6,500 తగ్గుతుంది. సో ఇక్కడ ఎంత ఉంటుందండి 93,500. ఓకే, ఈ వాల్యూని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది తక్కువగా ఉంది, ఇది ఎక్కువగా ఉందండి. అండ్ దీని ప్రకారం చేస్తే వాల్యూని యాడ్ చేయాలి, దీని ప్రకారం చేస్తే లెస్ చేయాలండి. ఓకే, సో ప్లస్ వాల్యూ చేస్తామండి. ఓకే, ప్లస్ చేస్తాం. ఎంత చేయాలండి, డిఫరెన్స్ అమౌంట్ ఆర్ కండిషన్ అమౌంట్ అండి. కండిషన్ బిల్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ కండిషన్ లో డిడక్ట్ చేసుకున్న అమౌంట్ అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేయచ్చు డైరెక్ట్ గా. డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉందండి 2,000 వర్త్ ఉందండి. సో వన్స్ చెక్ ద వాల్యూస్, see this one,
highlight the situation. See, checks for 6,000 issued and encashed but entered in the cash book. మనం చెప్పిన 8,500 and 6,500 యాడ్ లో పడింది 2,000. దట్స్ ఆల్, క్లియర్ అండి. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. ఓకే, మనం జూమ్ చేస్తున్నాం కదా, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, టోటల్ చేయాలి. 6,000 ఈ 5,000 2,000 కలిపితే ఎంత వచ్చిందంటే 7,500. సో 6,000 7,500 టోటల్ కలిపితే ఎంత 13,500. ఓకే, దెన్ 9,000 వాల్యూ 30,000 వాల్యూ 9,030. దట్ మీన్స్ మైనస్ వాల్యూ అండ్ మైనస్ వాల్యూ డిడక్టబుల్ వాల్యూ ఎంత మైనస్ వాల్యూ 9,030. సో 13,000 నుంచి 9,000 ఐ మీన్ 13,500 నుంచి 9,030 తీసేస్తే 4,470 అని నెట్ వాల్యూ వచ్చిందండి. ఐ మీన్ ఇక్కడ వచ్చింది. సో మనం చేసేది ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చే రిజల్ట్ ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అండి. ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అండి. ఓకే, క్లియర్ అండి. ఇన్ దిస్ వీడియో మనం డిస్కస్ చేసిన సమ్స్ మోడల్స్ ఏంటండి, ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ ప్రకారం చేసాం. సో మీకు ఏమైనా డౌట్స్ అరైజ్ అయితే మన ఛానల్లో కిందన కామెంట్ పెట్టండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దెన్ మ్యాక్సిమం ఈ వీడియోస్ కంప్లీట్ చేద్దాం. దీని నుంచి ఇంకో ప్రాబ్లమేటిక్ చూద్దాం. నెక్స్ట్ వీడియోస్లో ఇంకో ప్రాబ్లమేటిక్ అని చెక్ చేద్దామండి. ఓకే, క్లియర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.